హాయ్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ గుబగుబలు. హలో రాజు గారు. హలో అండి. గుమగుమల్లో ఈ రోజు మాకు ఏం చేసి చూపించబోతున్నారు? ఒక డాబాలో మనకు రెగ్యులర్ గా మనం ఆర్డర్ చేసే డిష్ అండి. కడాయి పన్నీర్. కడాయి పన్నీర్. నైస్. ఓకే, మరి కడాయి పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. ముందుగా కొద్దిగా నూనె అండి. ఓకే. అదేంటంటే కొంచెం చాలా సింపుల్ గానే ఉంటుంది మనకు. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్ మీద చేస్తారు. కొంచెం ఆ మసాలా ఘాటు ఉంటుంది. ఓకే. అలాగే కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మనకి. అంటే వాళ్ళు వాడే పొయ్యిలు కూడా వేరే ఉంటాయి కదా. వేరే కడాయి అంటే మనకి మామూలుగా ఇనుముది మనకు అది మూకుడు లాంటిది ఉంటుంది కదా. సో దాంట్లో చేస్తారు. సో కొంచెం ఆ టాసింగ్ చేసేప్పుడు కొంచెం ఆ ఫ్లేమ్ కూడా దానికి తగులుతూ ఉంటుంది అనమాట. సో ఆయిల్ కొంచెం లైట్ గా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టేస్ట్ మనకు దాబాలో వచ్చిన టేస్ట్ డిఫరెంట్ అందుకే ఉంటుంది అనమాట. బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్లస్ అక్కడ కూడా ఏంటంటే మనం మామూలుగా స్టార్ హోటల్స్లలో ఇదివరకు కూడా చెప్తున్నాం కదా, గ్రేవీస్ అన్ని కూడా వాళ్ళకి రెడీగా ఉంటాయి. మనకి దాబాలో కూడా సేమ్ అలాగే గ్రేవీస్ 2-3 రకాల గ్రేవీలు రెడీ పెట్టేసుకుంటారు. సో ఇంత ప్రాసెస్ ఉండదు. సో జస్ట్ దాంట్లో స్టవ్ ఆన్ చేసేసి ఆ గ్రేవీ వేసేసి మనకు కావాల్సిన వెజిటేబుల్ కానీ ఇలా పన్నీర్ కానీ కుక్ చేసినవి వేసేస్తారు. సో జస్ట్ అలా టాస్ చేసేసి కావాల్సిన మసాలా పొడులన్నీ అప్పుడు యాడ్ చేస్తారు. ఓకే. కడాయిలో చేసుకుంటే కడాయి పన్నీర్ అనమాట, అంతేనా? కొంచెం స్మోక్ ఎఫెక్ట్ ఇది ఉంటుంది. ఓకే. సో కొంచెం మసాలా ఘాట్ అనేది కూడా కొంచెం బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దీంట్లో టమాటో ప్యూరీ, ఓకే, సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. బేసిక్ గా ఇది ప్రాసెస్ అంతా కూడా సింపులే అండి. మనకి టైం ఏం ఎక్కువ పట్టదు. ఓకే ఓకే. ఇది న్యాచురల్ గానే బాగానే కలర్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంకా ఎందుకో కలర్ యాడ్ చేస్తూ ఉంటారు, కొంచెం ఎక్కువ రెడ్ గా కనపడడానికి యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇది కొంచెం మనకి మగ్గితే సరిపోతుందండి. ఓకే. సో ఎలాగో మనకి ఫాస్ట్ గానే అయిపోతుంది కాబట్టి మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా పెరుగు తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖం మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న చోటంతా బాగా స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ఇది మంచి స్క్రబ్బర్గా పనిచేసి ఫేస్ మీద ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్ని కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం దగ్గర పడిపోయింది కదా. సో ఇక్కడ పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి. వాటర్ యాడ్ చేసుకోవాలా మనము? కొంచెం యాడ్ చేసుకుంటాం. సో డ్రైగా కావాలనుకుంటే మనం ఇలాగ సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ రోటీతో పాటు తినడానికి కొంచెం లైట్ గ్రేవీ ఉండాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా వాటర్ ఉంది.
ఓకే, సో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదంతా మనకి బయట చూసినప్పుడు ఎక్కువ ఇలా పైన అంత తేరుతో అలా కనిపిస్తుంది కదా, కానీ మరీ అంత ఆయిల్తో కూడా అంటే బాగుంటుందేమో, బట్ కొద్దిగా హెల్త్ కాన్షియస్ అది ఉన్నవాళ్ళు ముందు అది చూడగానే కొంచెం భయపడతారు. ఇది బాగుంది ఇలాగా. ఇంట్లో చేసుకున్నప్పుడు అది మనం అన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఎలా చేసి ఇచ్చినా మనం తీసుకోక తప్పదు. ఓకే ఓకే అండి. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఇది ఎక్కువగా ఏంటంటే రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, కడాయి పన్నీర్ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా కడాయి పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కడాయి పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కడాయి పన్నీర్ రెడీ. ఓకే అండి, మరి కడాయి పన్నీర్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది, స్పైసీగా, మంచి ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆ టొమాటో ప్యూరీ, తర్వాత మనం వేసుకున్న మసాలాస్వి, కొంచెం కావాలంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు రాజు గారు. యాడ్ చేసుకోవచ్చండి, కూడా బానే ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం బిర్యానీ యాడ్ చేసాం కదా, అవును, సో అది కూడా వీటితో మిక్స్ అయిపోయి సో ఈ ఫ్లేవర్ అనేది ఇలా టేస్ట్ డిఫరెంట్ గా బాగా తెలుస్తుంది. బాగుంది రాజు గారు, సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ అందరికి బాగా తెలిసిన, అంటే బయటకు వెళ్తే బాగా తినే అండ్ ఇష్టపడే డిష్ కాబట్టి ఈ డిష్ మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకుంటే అందరం కలిసి ఇంట్లోనే కూర్చొని తినేసారు. యా, నైస్. సో చూసారు కదా కడాయి పన్నీర్, చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇక ఈ వర్షాకాలం వెళ్ళిపోయే వరకు జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు, జ్వరం వీటి గురించి చెప్పుకుంటూనే ఉంటాము. వీటి నుంచి ఎలా రిలీఫ్ పొందాలా అని మాట్లాడుకుంటూనే ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి. పెరుగులో కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుని బాగా కలుపుకుని రోజుకి 2-3 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ జలుబు, ముక్కు దిబ్బడి నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. గుమగుమల్లో కడాయి పన్నీర్ చూసేసారు కదా, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? యశ్వంత్. యశ్వంత్, ఏ కాలేజ్ యశ్వంత్ మీరు? NITHM. ఓకే, సో ఏ ఇయర్ లో ఉన్నారు? థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్, ఓకే. హాయ్. హలో. మీ పేరేంటి? సాయి కుమార్. సాయి కుమార్, మీరే కాలేజ్? NITHM గచ్చిబౌలి. సేమ్ కాలేజ్. ఓకే, సో మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? ఫైనల్ ఇయర్. ఇద్దరు క్లాస్మేట్సా? ఓ సూపర్. సో మరి ఇద్దరు రెడీయా? ఏం వెరైటీస్ ప్రిపేర్ అయ్యారు సాయి కుమార్? నేను కాక్టైల్ సమోసా చేస్తాను. కాక్టైల్ సమోసా, ఓకే. మీరు? ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ, ఓ వెరైటీగా ఉంది ఇదేదో. ఓకే, మరి ఫస్ట్ సమోసాతో స్టార్ట్ చేద్దామా, శాండ్విచ్ తోనా? శాండ్విచ్. శాండ్విచా? ఓకే ఓకే. మరి ఇడ్లీ శాండ్విచ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 4, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, శనగపిండి 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు. ఓకే, మరి ఇడ్లీ శాండ్విచ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. యశ్వంత్, మొదలు పెడదామా? మనం ముందుగా ఆయిల్ వేసుకుని. ఓకే, ఈ రెసిపీ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. 2 టిఫిన్లు 1 స్నాక్, లేదంటే 1 టిఫిన్ 2 స్నాక్స్. ఈ రెసిపీ మీదేనా లేకపోతే మీ సర్స్ వాళ్ళు నేర్పించిందా? లేదు, మనం కొత్తగా ట్రై చేసాం. కొత్తగా ట్రై చేశారు. ఎందుకంటే ఇడ్లీ మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కొన్ని ఇడ్లీ వేస్ట్ గా పడిపోతుంది. అవును, అది మనం యూస్ చేసుకోవచ్చు శాండ్విచ్. అలా మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మాలు చేసుకుని తింటారు చాలా మంది. ఇది కొత్తగా, ఇది కొత్త అన్నమాట. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాం. ఓకే,
అంటే ఇది కాలేజీలో చేశారా ప్రయోగం, ఇంట్లో చేశారా? ఇంట్లో చేస్తాం. ఇంట్లో మిగిలిపోతే ఇడ్లీ అప్పుడు గుర్తొచ్చిందా మీకు ఇలా చేయొచ్చని? ఇవి వేగినాయి కొంచెం. తర్వాత ఆనియన్స్ ఓకే, సన్నగా చాప్ చేసేసుకోవాలా? చాప్ చేసిన ఆనియన్స్. ఇప్పుడు ఇదంతా ఏంటి, స్టఫింగ్ లాగానా? ఎస్ మ్యామ్, స్టఫింగ్. ఇడ్లీ మనం ముందు చేసి పెట్టుకోవాలి, ఇదేమో శాండ్విచ్ లాగా మధ్యలో స్టఫ్ చేయడానికా? ఎస్ మ్యామ్, స్టఫ్. ఓకే ఓకే, కొంచెం గార్లిక్. ఓకే. సో ఈ వంట ఇది వరకు మీరు నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా ప్రయోగం చేశారా, లేకపోతే ఇదేనా ఫస్ట్ టైం? లేదు మా ఫస్ట్ ఇంట్లో చేస్తాను, ఇంకెక్కడ ప్రయోగం చేయలేదు. నాకు అభిరుచి ఆఫర్ ఇవ్వడం వల్ల ఫస్ట్ టైం ఇక్కడ నేను చేయగలుగుతాను. ఓ, సో మా ప్రోగ్రామ్ లో ఇది ఫస్ట్ అందరికి చూపిస్తున్నారు Yes, అన్నమాట. ma'am. గుడ్ గుడ్. సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ క్యారెట్ మ్యామ్. క్యారెట్, ఓకే. క్యాబేజ్. ఇవన్నీ ఇడ్లీలో పడతాయా? కొంచెం కొంచెం స్టఫ్, కొంచెం కొంచెం. ఆల్రెడీ మిక్స్ అయింది కదా మ్యామ్. అదే, బట్ అంటే ఇడ్లీనే మనకి ఇట్లా ఉంటుంది కదా, కట్ చేస్తాం, ఓకే, దాని మీద పెట్టేస్తాం. చాలా పెద్ద స్నాక్ అనమాట అయితే ఇది. అంటే తినడానికి కూడా కొద్దిగా మనకి హెవీగా వస్తుంది కదా, కట్ చేసుకోండి, కట్ చేసి ప్రెజెంట్ చేయాలన్నమాట. ఓ, ఆ కట్టింగ్ శాండ్విచా? అయ్యో, నాకు మొత్తం వంట చేస్తుంటే చూసారా అన్ని ఎలా తెలిసిపోతున్నాయో. సో నెక్స్ట్ ఏం వేద్దాము? క్యాప్సికమ్. క్యాప్సికమ్. సో ఆల్ 3 కలర్ క్యాప్సికమ్. నెక్స్ట్ బీన్స్ చాప్ చేసి అండ్ గ్రీన్ చిల్లీస్. ఓకే. సో ఇవన్నీ మనము వెజిటబుల్స్ కుక్ చేసి యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే రా వెజిటబుల్స్ వేసుకోవాలా? కుక్ చేసుకోవడంలో మనం ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతాయి మ్యామ్, అందుకని ముందు బాయిల్ చేసుకుంటే. ఎస్ మ్యామ్, డైరెక్ట్ యాడ్ చేసుకుంటే ప్రోటీన్స్ అనేవి మనకి మంచిది. ఓకే. తర్వాత గ్రీన్ పీసెస్, పొటాటో లాస్ట్లో మ్యామ్. లాస్ట్లో. ఓకే. కొంచెం టర్మరిక్, కొద్దిగా పసుపు. ఆల్రెడీ కలర్స్ అన్ని డామినెంట్ గా ఉన్నాయి, కొంచెం కొద్దిగా అలా కొంచెం టేస్ట్ కూడా వస్తుంది కదా మనకి దానివల్ల. ఇది యాంటీసెప్టిక్. యా. పొటాటో. ఫైనల్ గా పొటాటో, బాయిల్డ్ పొటాటో. ఎస్ మ్యామ్, హాఫ్ బాయిల్. ఓకే. ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది యశ్వంత్, చెప్పరా ప్లీజ్? యాక్చువల్లీ మనం ఫుడ్ అనేది వేస్ట్ చేస్తాం మ్యామ్, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం, ఇలా స్నాక్స్గా యూస్ చేసుకోవడం. దీంట్లో మనం వెజిటబుల్స్ అని యూస్ చేస్తున్నాం, ఈ వెజిటబుల్స్ మనకు ప్రోటీన్స్ చాలా వెళ్తున్నాం. అవును. మనం యాక్చువల్లీ క్యారెట్ అవి డైరెక్ట్గా తీసుకున్నాం, దీంట్లో మనం అట్లీస్ట్ తీసుకోవాలి, ఇలా అన్ని మిక్స్ చేస్తే తీసుకోగలుగుతాం. సో మొత్తానికి ఈ ఇడ్లీలో స్టఫింగ్ అనేది మాత్రం చాలా వెరైటీగా ఉంది, నైస్. సో తర్వాత ఇంకా దీంట్లో సాల్ట్ వేయలేదు మనము. ఎస్. సో ఫైనల్ గా సాల్ట్, మిరియాలు, పెప్పర్ పౌడరా? సో అన్ని వేసేసినట్టేనా? ఎస్ మ్యామ్, వేసినట్టు. కొంచెం లెమన్ లాస్ట్లో మ్యామ్. ఓకే. లాస్ట్ కొత్తిమీర. సో ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు. స్టఫింగ్ రెడీ మ్యామ్. ఇప్పుడు మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. సో ఇది ఆఫ్ చేసేద్దామా? ఒక ఆఫ్. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాము. ఓకే. బౌల్ తీసుకోవాలి మ్యామ్. ఓకే. దీంట్లో కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్. ఓకే. ఇంకా దీంట్లో కారము ఏం అక్కర్లేదు? ఏం లేదు, ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి సరిపోతుంది. వాము ఏం అవసరం లేదు. ఓకే. ఈ స్టఫింగ్ ఒక బౌల్లో తీసి ఇవ్వనా? ఇది యాక్చువల్గా స్పూన్ వేసుకుని ఉట్టి తినేయొచ్చేమో కదా, కొద్దిగా సమ్ ఏదో వెజిటబుల్ చాట్ టైప్ లో ఉంటుంది. సో పిండి రెడీ. బబుల్స్ లేకుండా తీసుకోవాలి. సో మనకి బ్యాటర్ రెడీ, ఎస్ మ్యామ్. స్టఫింగ్ రెడీ, ఎస్ స్టఫింగ్. ఇడ్లీ కూడా రెడీ, స్టీమ్ ఇడ్లీ రెడీ. సో ఇప్పుడు మనం దాంట్లో స్టఫ్ చేసుకోవాలా? ఇప్పుడు ఇడ్లీని 2 హాఫ్గా కట్ చేసుకొని, ఓకే, ఫస్ట్ హాఫ్ తీసుకొని చేసినట్టు వేసేస్తావా, లేకపోతే
నిమిషం. ఉంటుందా? ఓకే. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్నవి రెండు బ్యాటర్లో డిప్ చేసి ఓకే. కొద్దిగా కాంప్లికేటెడ్ బజ్జీలు. ఓకే. సో ఇప్పుడు ఇవి వేగితే మనకి రెడీ కదా? ఇస్తాం. ఓకే. సో కాసేపు కదపకుండా అలా ఉంచితే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకుంటాం. అప్పుడు కలుపుకోవచ్చు. ఓకే. సో రెడీ? ఎస్ మ్యామ్. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ బోర్డ్ చేసుకోండి. కట్ చేసుకుందాం. ఇడ్లీ క్యాట్ బాగుంది. థ్యాంక్ యూ. దీని గార్నిష్ టొమాటో గార్లిక్ చట్నీ. టొమాటో గార్లిక్ చట్నీయా? ఓకే. దీన్ని టొమాటో ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, టొమాటోస్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్. ఫస్ట్ ఆయిల్ తీసుకొని హీట్ చేసి మస్టర్డ్ సీడ్స్ వేసి తర్వాత గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ టొమాటో కొంచెం వేగిన తర్వాత టొమాటో మంచిగా వేగిన తర్వాత తీసుకొని మిక్స్ చేసి అంతే. కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్ సరిపడా. ఓకే. బాగుంది యశ్వంత్. నైస్. ఓకే, మరి వేడివేడిగా ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాబేజ్, ఎల్లో క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి బఠానీలు, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇడ్లీలను మధ్యకు కట్ చేసి మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచాలి. ఆపై వీటిని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ రెడీ. రాజు గారు, చాలా వెరైటీ రెసిపీ. ఓకే. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ, సో విత్ టొమాటో చట్నీ కాంబినేషన్. ఓకే. సో ఇడ్లీతో కారం బాగుంది. నైస్. బాగుంది. సో స్టఫింగ్ ఒకటి క్రిస్పీగా, ఎస్. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది. ఓకే. అంటే ఇంకొంచెం అంటే చేసుకునే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి కొంచెం అలా పొడిగా ఉన్న కొంచెం మేనేజ్ చేశారు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఏంటంటే కొంచెం బంగాళదుంపను ఉడికించేసి మెదిపి వేసుకుంటే కొంచెం ముద్దలా ఉంటుంది మనకి. అటు ప్యాటీ లాగా వచ్చేస్తుంది. కొంచెం ప్యాటీ లాగా చేసి పెట్టేసుకున్నా మధ్యలో స్టిఫ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇడ్లీ మనకి ఫ్లాట్ గా ఉంటుంది కదా, నిలవదు ఎక్కువ. ఎస్. ఇంకొంచెం టేస్ట్ గా కూడా కావాలనుకుంటే ఇప్పుడు మనం ఎలాగో చట్నీ చేశారు కదా, సో ఆ చట్నీ కూడా రెండు వైపులా లోపల వైపు కొంచెం అప్లై చేసి ఆ ప్యాటీలా పెట్టేసుకుని కవర్ చేసి దెన్ బజ్జీలా వేసేసుకుంటే బాగుంటుంది. సో మధ్యలో ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది. ఓకే ఓకే కదా. సో నైస్, బాగుంది. ఈ ఐడియా మాత్రం చాలా వెరైటీగా ఉంది. సూపర్. సో చూసారు కదండి, చాలా టేస్టీ స్నాక్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. వయసుతో సంబంధం లేకుండా కొంతమందికి కళ్ళ చుట్టూ ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ ముడతల్ని ఎలా కవర్ చేయాలా, ఏ క్రీమ్స్ అప్లై చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. పాల మీగడ తీసుకుని అప్పుడప్పుడు కళ్ళ చుట్టూ ఈ ముడతలున్న ప్రాంతంలో మృదువుగా మర్దన చేస్తూ ఉండాలి. ఇలా రోజుకు 2-3 సార్లు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ కళ్ళ చుట్టూ ఉన్న ముడతలు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఒక వెరైటీ స్నాక్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో సాయి కుమార్ రెడీ? రెడీ. ఇందాక మీరు ఏదో సమోసా అన్నారు, కాక్టైల్ సమోసా. కాక్టైల్ సమోసా కదా. ఓకే,
ఓకే, మరి కాక్టైల్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాక్టైల్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సమోసా షీట్స్ 4, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఎండిన దానిమ్మ గింజలు కొద్దిగా, బంగాళదుంప 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. కాక్టైల్ సమోసా కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, సైజ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు ఆయిల్ వేసేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, సో ఇందులో మనకేమి జీలకర్ర కానీ ఇట్లాంటివి ఏమి అక్కర్లేదా? జీలకర్ర ఏం అవసరం లేదు. ఓకే, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కాక్టైల్ సమోసా అంటే మనకి ఆ డ్రై సమోసా దొరుకుతుంది కదా, అది కదా? అది కాదు, అంటే కాక్టైల్ అంటే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసిందని కాక్టైల్ అంటారు. సో ఏదైనా మిక్స్ చేసింది మనకి కాక్టైల్. సో ఇందులో కూడా మనం అలాగా మిక్స్డ్ వెజిటేబుల్స్ కాంబినేషన్ కాక్టైల్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇది మీ కాలేజీలో నేర్పించిందా? లేదు, ఓన్గా ట్రై చేసింది. ఓకే, గ్రీన్ చిల్లీ వేగింది కదా. ఇప్పుడు పొటాటో, సో ఇది మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేసిన పొటాటో, క్యారెట్, ఓకే, గ్రీన్ పీస్ అన్ని బాగా కలపాలి. ఓకే, సో మనకి ఏ సమోసా అయినా కూడా బేస్ కంపల్సరీ పొటాటో ఉండాలి. సాల్ట్ ఇందాక మనం కొద్దిగా వేస్తున్నాం కదా, సరిపోతుందా? కొంచెం వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం పెప్పర్ వేసుకోవాలి. కాక్టైల్ కాబట్టి పెప్పర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఓకే. సో మరి దీనికి ఎలా మనం ఫస్ట్ ఆ సమోసా పిండి కలిపి పెట్టుకోవాలి? కలిపి పెట్టేసుకోవాలి. దాన్ని థిన్గా రోల్ షీట్స్ లాగా చేసుకోవాలి దాన్ని. ఓకే, ఓకే. సో నార్మల్గా అయితే ఈ షీట్స్ దొరుకుతాయి బయట, మార్కెట్స్లో దొరుకుతాయి. సో అవి ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఓకే, ఓకే. ఇప్పుడు కొంచెం ఇవి పొమగ్రనేట్ సీడ్స్ వేసుకోవాలి. అవి డ్రై. ఓకే, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఆఫ్ చేసేసి, సో ఫైనల్ గా మనము కొద్దిగా ఎండిన దానిమ్మ గింజలు, మనకి అవి కూడా మార్కెట్లో దొరుకుతాయి, అదే అండ్ గరం మసాలా. ఓకే, సో స్టఫింగ్ రెడీ. బౌల్లోకి తీసుకుంటారా? సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి థిన్ షీట్స్ ఉంటాయి కదా, సో ఇవి మనకి ఇలా షీట్స్ దొరుకుతాయి కదా మార్కెట్. ఓకే, ఇప్పుడు దీనిపైన కొంచెం మైదా ఇంకా వేడి నీళ్ళతో కలిపింది కొంచెం అప్లై చేయాలి. సో స్టిక్ అవ్వడానికి. ఒక్కొక్కటి అప్లై చేస్తూ చుట్టుకుందామా? ఎందుకంటే ఒకటి అప్లై చేసినప్పుడు ఒకటి ఆరిపోద్ది కదా. ఇప్పుడు స్టఫింగ్ చేసేసుకో. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. నైస్. సో మనకి షీట్స్ రెడీగా ఉంటే జస్ట్ స్టఫింగ్ ఒకటి చేసుకుంటే మనకి సమోసా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఇద్దరికి? అంటే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఏంటి రీజన్? అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్? ఆపర్చునిటీస్ అయితే వైడ్ రేంజ్ లో ఉన్నాయి. ఓకే, మనం కరెక్ట్ పాత్ చూస్ చేసుకుంటే అందులోనే సో ఎక్కడైనా సెట్ అయిపోతుంది. ఓకే, ఓకే. సో ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. సో ఇందులోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు వాళ్ళకి ఎస్ చెప్తారనమాట. ఓకే,
మీకు ఒక రెసిపీ చేయాలంటే ఎంత టైం ఇస్తారు ఇప్పుడు క్లాస్లో? ఒకటే రెసిపీ అని పర్టికులర్గా ఏముండదు. సో ఒక క్లాస్లో ఒక మినిమం 4 కోర్స్ మెనూ చేయాలి. ఓ, సో దానికి 3 hours టైం ఉంటుంది. అంటే స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్, ఇట్లా సూప్. ఓ, సో 3 hours లో 4 వెరైటీస్ చేయాలా? ఓకే. సో ఫస్ట్ లో నేర్చుకునే టైంలో కొంచెం కంగారుగా ఉండేదా? అప్పుడు కొంచెం ఈజీగా ఉన్న డిషెస్ ఇస్తాను. ఈజీగా ఉండేది. ఓ, సో కొంచెం అంటే కష్టమైన డిషెస్ ఏ ఇయర్ లో? 3rd year లో వస్తాయా? 3rd year. ఓకే ఓకే కష్టం French అంటే cuisine. అలవాటు అయిపోతుంది. ఓకే, సో పెద్ద కష్టం అనిపించదు. అనిపించదు, అంటే వర్క్ ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా. ఓకే ఓకే. ఓ, సో ఇప్పుడైతే మొత్తం మీకు అన్ని వచ్చేసాయా? మీరు ఎలా అన్ని నోట్స్ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకుంటారు? కాకపోతే ఒకసారి కుక్ చేస్తే గుర్తుండిపోతుందేమో కదా రెసిపీ? గుర్తుంటే మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇంకా బాగా గుర్తుంటుంది. మనం ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్స్ అలా ఉన్నప్పుడు సేమ్ రెసిపీ అందరికీ ఇస్తారా లేకపోతే? లేదు మ్యామ్, జంబులు ఉంటాయి. జంబులు ఉంటాయి. 10 మెనూస్ ప్రిపేర్ చేస్తారు. ఓకే. అవి 1, 2, 3 చేస్తారు. అప్పుడు మార్క్స్ ఎలా ఉంటుంది అంటే మరి ఒక్కొక్కటి సెపరేట్ రెసిపీ ఉంటుంది కదా? అది ఎక్స్టర్నల్ వస్తారు. ఓకే. ఎక్స్టర్నల్ వచ్చి టేస్ట్ చేసి ఏది బెస్ట్ అయితే. ఓ, సో అయితే మనకి వచ్చే రెసిపీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే. ఓ, నైస్. కొంచెం గార్నిష్. సో దీన్ని కాస్త మనము ఉల్లిపాయ ముక్కలు ఇలాంటి వాటితో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగా. సమోసా అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో రెడీ కాక్టైల్ సమోసా. ఓకే, మరి కాక్టైల్ సమోసా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాక్టైల్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో వేడి నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప మిశ్రమం, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఉప్పు, మిరియాల పొడి, ఎండిన దానిమ్మ గింజలు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని సమోసా షీట్స్ లో ఉంచి సమోసాల చుట్టి అంచులు మైదాతో అతికించాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాక్టైల్ సమోసా రెడీ. ఓకే, మరి కాక్టైల్ సమోసా కూడా రెడీగా ఉంది. వేడిగా క్రంచీగా చాలా బాగుంది. చాలా బాగుంది. సో మనము మామూలుగా బ్యాటర్ ఇంట్లో రెడీ చేసుకున్నా కూడా అంత పల్చగా చేసుకుంటే మనకి ఆ క్రంచీనెస్ అనేది అలా వస్తుందేమో కదా. అవునండి. నైస్, బాగుంది సాయి. లోపల స్టఫింగ్ అంతా కూడా టేస్టీగా ఉంది. ఓకే, యూజ్ చేసినట్టే ఆ వెజిటేబుల్స్ కానీ, సో నువ్వు ఇచ్చిన ఆ సీజనింగ్ కూడా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చేశారు. అంటే సమోసా మనకి రెగ్యులర్గా అందరూ చేసుకునే స్నాకే, కాకపోతే ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్స్, కొంచెం ఆ దానిమ్మ గింజలు ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవటం ఐడియా బాగుంది. సో తినేటప్పుడు కొంచెం అంటే ఆ దానిమ్మ గింజలు ఇవన్నీ కొంచెం అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేస్తాయి. సో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకు. అవును. సో అండ్ యశ్వంత్ నువ్వు చేసిన రెసిపీ కూడా చాలా బాగుంది. ఐడియా చాలా బాగుంది. సో ఇద్దరు కూడా మంచి రెసిపీస్ చేశారు. సో ఇలాగే చక్కగా మంచి కొత్త వంటలు చేస్తూ మీ కోర్స్ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని హ్యాపీగా బయటికి వెళ్ళి అందరికి మంచి వెరైటీస్ చేసి పెట్టు. సో ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాయి, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాడు. యూ వెల్కమ్. యశ్వంత్, మీకు కూడా కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా. మనం ఏ పని చేయాలన్నా కళ్ళతోనే చేయాలి. కళ్ళతో చూస్తే తప్పితే మనం ఏ పని చేయలేం. సో ఈ రకంగా కళ్ళు చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి నిద్రలేమి వల్ల, కొంతమందికి కంప్యూటర్స్ చూడడం వల్ల, బుక్స్ చదవడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి కదా. కళ్ళకు కూడా కాస్త రిలీఫ్ దొరకాలి అంటే, కళ్ళ చుట్టూ ఉన్న నలుపు కూడా తగ్గాలి అంటే కీరా దోసని రసంలాగా చేసుకుని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే కళ్ళకు చాలా రిలీఫ్ దొరుకుతుంది. కళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి. ముఖ్యంగా ఈ కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నలుపు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్.
రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? కట్లెట్ చేస్తున్నానండి. కట్లెట్, వామాకు కట్లెట్. ఓ వామాకు బజ్జీ కాకుండా కట్లెట్ కూడా చేసుకోవచ్చా? ఎస్ అండి. ఓకే, వామాకు కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వామాకు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 5, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి వామాకు కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. ఓకే, ముందుగా కొద్దిగా పోపు పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్, ఓకే, దీంట్లో కొంచెం జీలకర్ర అండి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, తరిగిన కరివేపాకు అండి. ఓకే. వామాకు కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి ఇవి కూడా కొంచెం యాడ్ చేస్తే కొంచెం అది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఓకే, బట్ ఓవరాల్ గా టేస్ట్ ఏదైనా అదే తెలుస్తూ తెలుస్తూ ఉంటుంది. ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఇలా నేను సన్నగా తరిగి పెట్టుకున్నా కట్లెట్స్ లో కాబట్టి. ఓకే, ఓకే. సో వామాకుని దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు అండి. ఓకే, సో బంగాళదుంప ఉడికించి పెట్టుకొని మనం తర్వాత ఇది డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవచ్చేమో కదా. అవునండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెది పెట్టేశాను. సో ఇదంతా యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో ఇది మిక్స్ చేసుకునే కంటే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే. సో ఇంకా మసాలా లాంటివి కూడా ఎక్కువ వేసుకోవట్లేదు, ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ తెలియాలి కదా మళ్ళీ. ఎస్. సో మిగతా అన్ని కలిపేసి మనం మిక్స్డ్ చేసుకునేటప్పుడు కొంచెం మసాలాలు అవి యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా కానీ లేదా ఆమ్చూర్ కానీ. అవును. సో ఇక్కడ ఒకదాన్ని అంటే ఆ పర్టికులర్ ఫ్లేవర్ తెలిసేటట్టుగా చేస్తున్నాం కదా, కాబట్టి ఇవన్నీ కాస్త తక్కువ వేసుకుంటే బెటర్. ఎస్. సో మీరు అది కలిపేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కమలా పళ్ళలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. కమలా పళ్ళను అలాగే తినచ్చు, లేదా జ్యూస్ లాగా చేసుకుని తాగితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కిడ్నీల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా శరీరానికి కూడా రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రాజు గారు ఇది రెడీ కదా? రెడీ అండి. ఇది అటు పెట్టుకుందామా? ఓకే. సో పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని సో వామాకు ఒకటి చక్కగా ఇంట్లో పెంచుకుంటే మనము ఇట్లాంటివన్నీ కొద్దిగా వామాకుతో కూడా స్నాక్స్ రెగ్యులర్ గా చేసుకోవచ్చు. సో ఈజీగానే చిన్న కొమ్మ పెట్టేస్తే మనకు అది వచ్చేస్తుంది. మీడియం సైజ్ లో చేస్తున్నాను. ఓకే. సో దీంతో ఏంటంటే మామూలుగా ఇదివరకు కూడా మనం కొంచెం చూపించాం, అంటే పకోడీలా కానీ గవ్వలు చేసుకున్న దాంట్లో కూడా కొంచెం ఫైన్గా తురిమేసి వేసుకొని. అవును. సో ఇలా డిఫరెంట్ స్నాక్స్. ఎక్కువగా చాలా మందికి తెలిసిందంటే జస్ట్ బజ్జీలు వేసుకుంటాం. మోస్ట్లీ బజ్జీయే. వామాకు అనగానే బజ్జీలు తప్పితే ఇంకా దాంతో వేరే ఏదైనా ట్రై చేద్దామన్న ఆలోచన ఉండదు. అంటే ఇప్పుడు మిరపకాయ బజ్జీలు లేకపోతే ఉల్లిపాయ పకోడీలు ఇట్లా కామన్ గా ఎలా అయితే అందరికి తడతాయో, అంతే బజ్జీ ఆప్షన్స్ కూడా ఎవరు ఆలోచించారు. అంటే ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా ట్రై చేయొచ్చు అని ఆలోచిస్తారు, కానీ మోస్ట్లీ అనగానే బజ్జీ. బట్ డీప్ ఫ్రై కానీ ఆ వామాక్ ఫ్లేవర్ మనకు తెలియాలి అనుకుంటే, డీప్ ఫ్రై అక్కర్లేదు అనుకుంటే ఇలాంటివి బెస్ట్ ఆప్షన్స్. ఎస్. సో దీన్ని నూనెతో మనం రెండు వైపులా కొంచెం వేయించేసుకుంటే ఓకే, జస్ట్ ఇలా మన కలర్ వచ్చేస్తే సరిపోతుంది. సో రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి అటువైపు కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే మనం తీసేసుకోవచ్చు. సో
సో కొద్దిమందికి కొంచెం అంటే ఘాటుగా ఉంటే ఇష్టం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ వామప్ ఇలా కట్లెట్స్ ట్రై చేయొచ్చు. సో మనం ఇదివరకు అంటే కొంచెం పుదీనాతో చూపించాము, మెతి కూరతో కూడా చూపించాము, కొంచెం ఫ్లేవర్గా ఉండే ఆకుకూరలతో. సో ఇది కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తాను. సో కొంచెం అదే వేడి మీద ఇది కొద్దిగా అంటే పై లేయర్ కాసేపు అలా వదిలేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓకే ఓకే. సో ఈలోగా నేను కార్వింగ్ చేసేస్తాను. రాడిష్ తీసుకున్నాను. సో దీంతో వాటర్ లిల్లీ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేసుకోవాలండి, పాయింటెడ్గా వచ్చేట్టుగా. సో 3-4 లేయర్స్ అయితే మనకు సరిపోతుందండి. సో రాడిష్ ఉన్న వెడల్పుని బట్టి సైజుని బట్టి. ఓకే, సో ఇలా ఓకే, ఒకటి ఇటువైపు నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో వీటిని టూత్ పిక్తో జాయింట్ చేసేద్దామండి. సో ముందుగా ఒక బేస్ పెట్టేసుకున్నాం. సో కొంచెం క్రాస్గా వస్తుంది. ఓకే, ఇది రెండింటి మధ్యలో వస్తుందండి. అలాగే బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయిందో మనం సో దీన్ని ఇలా మధ్యలో చేసుకోవాలి. ఓ నైస్. ఓకే, సో వాటర్లో వేసుకుంటే ఇంకొంచెం ఇలా స్ప్రెడ్ అవుతాయి అవన్నీ కూడా. బాగుంది రాజు గారు, రాడిష్ స్మెల్ బాగా వస్తుంది రాజు గారు. లిల్లీ లిల్లీ అయిపోయింది కదా. యా, రాడిష్ లిల్లీ. యాక్చువల్గా రాడిష్ స్మెల్ కూడా బాగానే ఉంది ఏంటో చూస్తూ ఉంటే. అంటే నచ్చని వాళ్ళకి నచ్చదేమో. ఓకే, వామాకు కట్లెట్ నైస్. ఓకే, మరి వేడివేడిగా వామాకు కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే వద్దు, తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వామాకు కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన వామాకులు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆపై స్టవ్ ఆపి జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, వామాకు కట్లెట్స్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా వామాకు కట్లెట్స్ రెడీగా ఉన్నాయి రాజు గారు. సో వామాకు బజ్జీలు ఎప్పుడు తింటూనే ఉన్నాము, వెరైటీగా కట్లెట్స్. ఎస్, మనం ఆ వామాకు ఎందులోనే వేస్తే దాని టేస్టే అద్భుతంగా తెలుస్తూ ఉంటుంది. ఎస్, అండ్ ఇక్కడ ఏమిటంటే బజ్జీలో కనుక మనం ఎలా అయితే పైన పూతపిండిలో కొద్దిగా వాము కానీ ఇట్లాంటివి వేస్తామో అలా జీలకర్ర యాడ్ చేసుకున్నాం కదా, జీలకర్ర కొద్దిగా కరివేపాకు, ఇవి ఆ ఫ్లేవర్స్ కూడా బాగున్నాయి. అంటే ఓన్లీ వామాకే ఎక్కువ డామినెంట్ గా అట్లా కాకుండా ఇవి కూడా దానికి యాడ్ అయ్యి. ఎస్, అదే అంటే మామూలుగా మనం ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ గొంతులోంచి ఆ ఫ్లేవర్ కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది. సో ఇలా అంటే కూల్ సీజన్ లో సో ఇలా వామాకు ఇలా తీసుకుంటే కూడా బెటర్ అండి, కొంచెం గొంతు అంతా క్లియర్ అవుతుంది. సో బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ. చూసారు కదా, వామాకుతో కట్లెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి లేట్ చేయడం ఎందుకు, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా, గడ్డ పెరుగు ఆవకాయ. ఆ టేస్టే వేరు కదా, చాలామంది ఇష్టపడే టేస్టే ఇది. అయితే నిజమే, పెరుగన్నం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పెరుగు మన ఆరోగ్యానికి ఏ రకంగా మేలు చేస్తుందంటే, పేగుల ఆరోగ్యానికి మంచిది, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పెరుగు మరింత గడ్డగా ఉండాలి, గట్టిగా ఉండాలి అంటే బాగా తోడుకున్న తర్వాత కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పెరుగు మరింత గట్టిపడుతుంది. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు.
ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. కడాయి పన్నీర్లోని పోషక విలువలు ముఖ్యంగా మనకు పన్నీర్, తర్వాత టొమాటోస్, కొంచెం బే లీఫ్ కూడా ఉంటుందండి. బే లీఫ్ ఎందుకు పోషక విలువలు మనకు చక్కగా ఉంటాయంటే ఆయిల్లో వేపగానే కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ మనకు రిలీజ్ అవుతాయి. అవి మనకు డైజెషన్కి హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పన్నీర్ అసలు రోజు కూడా 50 గ్రాములు తీసుకుంటే మంచిదండి. అంటే మనకు మంచి ప్రోటీన్ వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు డయాలసిస్ చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకు కూడా మంచి వెరీ గుడ్ ఎక్సలెంట్ క్వాలిటీ ప్రోటీన్ కావాలి. అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ పన్నీర్ని రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ ఐడియల్ ప్రోటీన్. సో డెఫినెట్లీ ఈ టొమాటోతో లేకపోతే ఇలా పన్నీర్ ఒకటే చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా పన్నీర్ ఈ రకమైన పేషెంట్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఇంట్లో ఎవరైనా అలా ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ. ఇందులో మనకు శనగపిండి ఇడ్లీలు, తర్వాత వెజిటబుల్స్, క్యారెట్, బీన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇది ఒక హై క్యాలరీ డిష్. డెఫినెట్లీ ఇది మనకు తెలుసు, ఇది డైలీ యూస్కి అయితే కాదు, క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని. బట్ ఇడ్లీల గురించి చెప్పాలంటే ఏ రకమైన ఆహారం అయినా మనము స్టీమ్ చేసుకున్నాం అనుకోండి, స్టీమింగ్ అనేది ఎందుకు మంచిదంటే 2 థింగ్స్ అండి ఇడ్లీలో బెనిఫిట్. ఒకటి స్టీమింగ్, మరొకటి ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ ఏంటంటే ముందు రోజు మనం పిండి రెడీ చేసుకొని తర్వాత దానిలో బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా కూడా మనకు కావాల్సిన బ్యాక్టీరియా, ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఫర్మెంటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా రాదండి. సో ఒక రోజంతా కూడా పిండిని మనం పులవనించి తర్వాత మనం మరుసటి రోజు ఇడ్లీలు చేసుకుంటున్నాం కదా, అందులో ఉన్న పోషక విలువలు టూ గుడ్ అండి. అండ్ ఒక ఇడ్లీలో మనకు 60 క్యాలరీలు ఉంటాయండి. సో 2 ఇడ్లీలు తీసుకుంటే కూడా జస్ట్ 3 ఇడ్లీస్లో కూడా మనకు చాలా కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది, స్టమక్ బాగా ఫుల్ అయినట్టుగా. అది మనకు 180 క్యాలరీస్లోనే కూడా మనకు అది సాధ్యం అవుతుంది. సో అందుకనే ఇడ్లీస్ బేసిక్లీ చాలా మంచిది. ఇడ్లీ శాండ్విచ్ బజ్జీ అనేది డీప్ ఫ్రైడ్ ఐటమ్ అండి. ఒక ఇడ్లీ 60 క్యాలరీలు అయితే ఒక శాండ్విచ్ మనకి ఇంచుమించు 350 క్యాలరీలు కూడా ఉండొచ్చు. తర్వాత కాక్టైల్ సమోసా. ఇది మన రెగ్యులర్ సమోసాకి దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనం దానిమ్మ గింజలు అలాంటివి కూడా వాడుకుంటున్నాం. బేసిక్లీ క్యారెట్, బీన్స్, పొటాటో లాంటి వెజిటబుల్స్తో ట్రై చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే మనం మైదా వాడుతున్నామో అక్కడంతా కూడా గోధుమ పిండి వాడితే క్యాలరీ పరంగా మార్పు లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రాసెసింగ్ లేకపోతే ఆ కెమికల్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చండి. ఒక్క సమోసాలో మనకు 300 క్యాలరీస్ ఉంటుంది. సో దానిమ్మ గింజలు వేసినా కూడా అది విడిగా మనం ఫ్రూట్ లాగా తీసుకుంటే బెటర్. ఎప్పుడు కూడా ఫ్రూట్ లాగా తీసుకుంటే ఇంకా బెటర్. సో క్యాలరీ 250 కాబట్టి వీ నో ఇది మనం ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి అని. వామాకు కట్లెట్ చాలా బాగుందండి. వామాకు అసలు మనము రేర్గా అలా వాడుకుంటూ ఉంటాం, కానీ రెగ్యులర్గా మనం డయట్లో ఇంకార్పొరేట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బంగాళదుంపలు, నిమ్మరసం, జీలకర్ర అండ్ వామాకు ఎంత బాగుందండి. అండ్ అది కూడా మనం డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేసుకుంటున్నాం. సో ఈ రకమైన స్నాక్స్ చాలా హెల్తీగా ఉంటాయండి. ఇప్పుడు పొట్టలో నొప్పి అంటే ఒకప్పుడు వామాకులో నీళ్లు గోరువెచ్చటి నీళ్ళలో ఇచ్చేవారు. అలా కాకుండా ఇప్పుడు ఇలా కట్లెట్ రూపంలో ఇస్తే కూడా పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో వామాకు కట్లెట్ చాలా బాగుంది. కడాయి పన్నీర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఈరోజు కూడా టేస్టీగా అండ్ వెరైటీ రెసిపీస్ మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిలోని వంటల్ని. మీరు కూడా ట్రై చేసేయండి. మరి అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.